జిల్లెడిపాలెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నికపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల కాలంలో కౌన్సిలర్లు పార్టీలు ఫిరాయింపులు చేయడంతో అందరి దృష్టి ఈ ఎన్నికలపై పడింది. దీంతో ఏ పార్టీకి ఎంతమంది కౌన్సిల్లో ఉన్నారో క్లారిటీ లేకపోవడంతో ప్రజలు కన్ఫ్యూజన్ లో పడ్డారు. మొత్తం కౌన్సిలర్లు ఏ పార్టీలో ఎంతమంది ఉన్నారో ఓసారి తెలుసుకుందాం. 5వ వార్డు కౌన్సిలర్ షేక్ షాహుల్, 7వ వార్డు కౌన్సిలర్ షకీలా, 9వ వార్డు కౌన్సిలర్ యారటపల్లి శివకుమార్ రెడ్డి, 12వ వార్డు కౌన్సిలర్ యానాదిరెడ్డి, 15వ వార్డు కౌన్సిలర్ కంటా అనంతమ్మ, 16వ వార్డు కౌన్సిలర్ బిట్రగుంట ప్రమీలమ్మ, 18వ వార్డు కౌన్సిలర్ మోర్ల జయంతి వైసీపీలోనే కొనసాగుతున్నారు. 1వ వార్డు కౌన్సిలర్ కత్తి నాగరాజు, 2వ వార్డు కౌన్సిలర్ జూగుంట కళ్యాణ్, 3వ వార్డు కౌన్సిలర్ అందే ప్రత్యూష, 4వ వార్డు కౌన్సిలర్ మోర్ల సుప్రజ, 6వ వార్డు కౌన్సిలర్ షేక్ రహమద్, 8వ వార్డు కౌన్సిలర్ పఠాన్ నస్రీన్, 10వ వార్డు కౌన్సిలర్ బెల్లు మల్లారెడ్డి, 11వ వార్డు కౌన్సిలర్ రాచూరి సత్యనారాయణ, 13వ వార్డు కౌన్సిలర్ పుట్టా లక్ష్మీకాంతమ్మ, 14వ వార్డు కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ యాదవ్, 17వ వార్డు కౌన్సిలర్ తాళ్ల వైష్ణవి, 19వ వార్డు కౌన్సిలర్ కాటంరెడ్డి లలితారెడ్డి, 20వ వార్డు కౌన్సిలర్ కత్తి శ్రీదేవి టీడీపీలో ఉన్నారు. ఏది ఏమైనా మున్సిపల్ ఎన్నికలతో నగర పంచాయతీ కౌన్సిలర్లకి గిరాకీ పెరిగిందని ప్రజలు చర్చించుకుంటున్నారు.